శ్రీశైలం పోయిండు అన్న సామాన్లు శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ నెయ్యి పేగి తీసుకొస్తా మధురతి సింధవ మధు మాతోటి దోషతిల్ మధు నక్తం తోసిద మధు మాత నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం హిరణ్య రూపస్య హిరణ్య నందగాస్థాన వాక్యేతు హిరణ్యవర్ణం ఓం నమ శివాయ 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 ఎవరి అలాగు పాదస్వాములు ఇరుముడు నింపాలి కూడా నింపాలి నమ శివాయ ఎక్కడ చూసి దానివే మల్లన్న
ఓం నకర్మణాన ప్రజయాగనే నత్యాగే నైకేయ మృదత్వమానసుః పరేణనాదం నిహితం గుహాయాం విభ్రాజతే యత్రతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాధిదేవ శుద్ధ సత్వాః ఏ బ్రహ్మలోకే దుపరాంతకాలే పరామృతా పరముచ్యంతి సర్వే దహరం వివాత్వం పరమేశ్వభూతం యత్పుండరీకం పురమధ్య సగుస్తం తత్రాపి దహరం గగనం విశోకస్తస్మిన్యదంతస్తదుపాసితవ్యం అందరూ కూడా స్వాములు కూడా ఆపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః శరణాగతవత్సల అన్యనా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ లింగదేవతాయ నమో నమః తవ పాదారవిందయోః సువర్ణదేవి మంత్రపుష్పాంజలిం సమర్పయామి వేదోక్తి మంత్రపుష్పాంజలిం సమర్పయామి నమస్కరోమి నమః పార్వతీ పదయే శివ హర 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 మహాదేవ హర. ఓం నమః శివాయ స్వామి. నా పేరు నరేష్, ఎదిరా 4th వార్డు. నేను గత 17 సంవత్సరాల నుంచి శివదీక్ష పూనినాను. ఇప్పటికి 17సారి పడి పూజ కార్యక్రమం చేయడం జరిగింది మన ఊర్లో. చాలా మంది భక్తులు వచ్చి రంగరంగ వైభవంగా శివస్వాములను ఆశీర్వదించి వెళ్తారు. అట్లాగే అన్నదానం కూడా ప్రతి ఒక్క స్వామి చేయడం జరుగుతుంది శివస్వాములకు. పోయిన సంవత్సరం కూడా కొమ్మూరి వెంకటరెడ్డి స్వామి గారు అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఇయర్ కూడా అతనే అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీక్యూ న్యూస్ యజమాని రమాకాంత్ రెడ్డి గారు కూడా స్వామి మాకు అన్నదానానికి గిన్నెలు ఉత్పత్తించామంటే అడిగినబడే మాకు గిన్నెలు ఇప్పించడం కూడా జరిగింది. అట్లాగే మాజీ కౌన్సిలర్ శివశంకర్ గారు కూడా మేము చందా కనిపోతే కూడా స్వామి కూడా మాకు ఎంబడే వేయడం జరిగింది. అదేవిధంగా కౌన్సిలర్ యాదమ హనుమంతు గారు కూడా చందాకి వెళ్తే వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేయడం జరిగింది. అట్లాగే గుడి పెద్దలు కూడా మేము అడిగిన నెంబర్ సార్ మా స్వామి మాకు బోర్డు ఖరాబ్ అయిందని బోర్డు చేయించడం కానీ, గుడికి పెయింటింగ్ కానీ, ప్రతి ఒక్కటి ఏ గుడికి సంబంధించిన ఏది కానీ మేము పోయి వాళ్ళ దగ్గర అడిగితే వెంబడే మా మాట కాదనకుండా మన్నించినారు. వాళ్ళకు శివయ్య ఇప్పుడు వేళలుగా అండతోనే ఉంటారని, సుఖ సంతోషంతో ఉంటారని కోరుచున్నాను స్వామి.